దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగాన్ని జరిపించాలని ఎందుకు నిర్ణయించారు? దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. అన్నీ ఉన్నా దశరథునికి ఒకే ఒక లోటు ఉండిపోయింది. అదే సంతానం లేదు. అప్పటికే అతనికి 60,000 సంవత్సరాల వయసు మీద పడింది. తనకి ఒక ఆలోచన వచ్చింది. నాకు సంతానం కలగాలి, అందుకని అశ్వమేధ యాగం చేయించాలి అని అనుకుంటున్నా అని తన మంత్రులలో ఒకరైన సుమంత్రుణ్ణి పిలిపించారు. యాగం జరిపించటానికి ఋత్విక్కులు కావాలి. వశిష్ఠుణ్ణి వామదేవుణ్ణి వెళ్లి తీసుకునిరా అని చెప్పారు. అలానే అని అందర్నీ తీసుకుని సుమంత్రుడు వచ్చారు. వారితో దశరథ మహారాజు నాకు సంతానం కలగడం కోసం అశ్వమేధ యాగం చేపించండి అని అడిగారు. వాళ్ళు మీకు కుమారులు జన్మిస్తారు అని చెప్పారు. యాగానికి కావలసిన వస్తువుల్ని తెప్పించండి అని చెప్పారు. అన్ని వస్తువుల్ని తెప్పించండి. సరయూ నది తీరంలో యాగ మండపాల్ని నిర్మించండి. ఇన్ని ఏర్పాట్లున్నా, ఇంతమంది చూసుకున్నా ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. యాగం చేసే సమయంలో యాగాన్ని నాశనం చేయడానికి బ్రహ్మరాక్షసులు వస్తారు. యాగంలో ఏ తప్పు జరగకూడదు. మీరంతా జాగ్రత్త పడండి అని దశరథుడు అతని మంత్రులతో చెప్పారు. మీరందరూ కూడా యాగదీక్షను స్వీకరించండి అని దశరథుడు వారి పత్నులకు మాత్రమే చెప్పారు. దశరథ మహారాజుకు 100 మంది భార్యలున్నారు. అంతమంది భార్యలున్నా యజ్ఞయాగాదుల్లో అందరూ వచ్చి కూర్చోరు. దశరథ మహారాజు దీక్ష తీసుకోమని పత్నులకు మాత్రమే చెప్పారు. అలా చెప్పి మహారాజు తన అంతఃపురంలోకి వెళ్లారు. అలా వెళ్ళగానే సుమంత్రుడు కూడా రాజుగారి దగ్గరకు వెళ్లారు. మహారాజా, నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీరు సంతానం గురించి యాగం చేపించాలని అనుకుంటున్నారు కదా, అందుకని చెప్పాలి అన్నారు. చెప్పు సుమంత్ర అన్నారు దశరథుడు. పూర్వకాలంలో సనత్ కుమారులు కొంతమంది ఈ విషయాన్ని ఋషులకు చెప్తుంటే నేను విన్నాను. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు జన్మిస్తారు. ఆయన ధర్మాత్ముడు, కానీ ఆయనకు సంతానం లేకపోవటం వల్ల సంతానం కోసం అశ్వమేధ యాగం చేస్తారు. ఆ యాగం జరిగిన సమయంలో ఆయనకి 4 కుమారులు జన్మిస్తారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టిని కూడా జరిపించాలి. ఆ అశ్వమేధ యాగాన్ని పుత్రకామేష్టిని జరిపించటానికి ఋష్యశృంగుడు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దశరథ మహారాజు యాగానికి వెళ్ళాలి. అలా వెళ్తేనే దశరథునికి 4 కుమారులు జన్మిస్తారు. ఆయన వెళ్తారు, పిల్లలు పుడతారు అని చెప్పారు. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న రాజ్యంలో ఉన్నారు. అందుకని మీరు ఇప్పుడు వెళ్ళి అతన్ని తీసుకుని రండి అని సుమంత్రుడు చెప్పారు. ఓ సుమంత్ర, అసలు ఆ ఋష్యశృంగుడు ఎవరు? అతనికి ఎందుకు అంత పేరొచ్చింది? ఈ విషయం నాకు చెప్పు అని దశరథ మహారాజు సుమంత్రుణ్ణి అడిగారు. అసలు ఈ ఋష్యశృంగుడు ఎవరు, ఇతనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మరో వీడియోలో చెప్తాను. జై శ్రీరామ్.